దయచేసి మొబైల్ అంకితమై పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి 24 గంటల దరిద్రం ఫేస్బుక్ లకి సోషల్ మీడియాలకి మీరు అంకితమై పిల్లోడు అన్నం తినకపోతే వాడికి సెల్ ఫోన్ ఇచ్చి వాడి జీవితాన్ని నాశనం చేసి మీ జీవితాలు నాశనం చేసుకుని డోంట్ గో టు దట్ టైప్ ఆఫ్ ద వరల్డ్. అది మన కల్చర్ కాదు, మన హెరిటేజ్ కాదు. భారతదేశానికి ఒక కల్చర్ ఉంది, ఒక హెరిటేజ్ ఉంది, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. చిన్నప్పుడు మమ్మల్ని టీచర్ కొడితే గోడకు చేపించినా కొట్టినా ఎండ నిలిచబెట్టినా మా అమ్మ నాన్న నుంచి అడగకపోతుండే, వాడు ఏదో తప్పు చేసిండే అని అనుకుంటాడు. ఇప్పుడు పొరపాటున టీచర్ ఒక అమ్మాయిని కొడితే కొంచెం వాళ్ళ కలర్ మంచిగా ఉండి చెప్పకి 5 ఏళ్ళు వచ్చినాయి అనుకో, మొత్తం బస్తీ మొత్తం ఏకం వచ్చి స్కూల్ అద్దాలని వాళ్ళు కొట్టేసుకోవచ్చు. ఏమైంది, ఎందుకు కొట్టిరు, అది అమ్మ నాన్న అయితే కొట్టరా, కొడుకున్న ఒక దెబ్బ వేయలేరా, కూతురు కొట్టరా, ఈ ఆలోచన లేదు. నేను ₹1,00,000 ఫీజు కట్టినా నా కొడుకుని టీచర్ కొడతారా, దాని సంగతి చూస్తా అంటే పిల్లల్ని దండించాల్సింది టీచర్లే. తల్లిదండ్రుల కంటే ఎక్కువ టైం పిల్లలు ఎక్కడ ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు. మాతృదేవోభవ పితృదేవోభవ కంటే గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఆచార్య దేవోభవ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను ఇంత గొప్పగా ఎదిగినా అంటే దానికి కారణం నాకన్నా నా తల్లిదండ్రులకు ఎంత క్రెడిట్ ఉంటుందో నాకు చదువు చెప్పినటువంటి నా గురువులకు కూడా అంతే గొప్పమైనటువంటి క్రెడిట్. కాబట్టి చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఎంత అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ తల్లిదండ్రులకు మాత్రం నేను సిన్సియర్గా మళ్ళీ చెప్పదలుచుకున్నా, మీ పిల్లలకి ఏది నచ్చితే దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. స్కై షుడ్ బి యువర్ లిమిట్. ఆకాశం అతిగా పిల్లల్ని చదువుకోనియండి, ఎదగనియండి. ఆటలైనా ఇంకేదైనా డబ్బు ఇస్ నాట్ క్రైటీరియా. డబ్బులు చాలా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కరోనా వస్తే డబ్బులు ఎట్లా పోయినాయి చూసినారు. 100 కోట్ల రూపాయలు కూడా ఆక్సిజన్ సిలిండర్ డబ్బులు చచ్చిపోయినారా? ఏం లేకుంటే ఊళ్ళో చెట్టు కింద వన్నాడు, యాప్ చెట్టు కింద వన్నాడు, మంచిగా బతికిండు. మనకి ఆక్సిజన్ సిలిండర్ అవసరం రాలేదు, ఎందుకంటే వేప చెట్టు మంచి గాలి ఇచ్చింది కాబట్టి. అమ్మ పోపు డబ్బాలో పసుపు అల్లం బాగా తినడం ఎక్కువ రోజులు బతికింది. పట్టణం నుండి డబల్ రొట్టెలు ఎండిపోయిన డబల్ రొట్టెలు ఇవి తినుకుంటే బతికేటోళ్ళు ఆర్టిఫిషియల్ ఫుడ్ మీద, ప్రిజర్వ్డ్ ఫుడ్ మీద బతికేటోళ్ళకి శరీరంలో రెసిస్టెన్స్ పవర్ తగ్గి చచ్చిపోయారు. సో అందుకని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు అగైన్ టు కనెక్ట్ ఇటు మన వంటిలకే కనెక్ట్ చేసుకోవాలి. కరోనా వచ్చి ప్రపంచం అంతా వణికింది, షేక్ అయిపోయింది. ఏమైతుంది అసలు ఇండియాలో మెడిసిన్స్ లేవు, ఏమైతుంది అనుకోండి. ఏమైంది, గదే అల్లం, గదే పసుపు, గదే పోపు డబ్బా, అమ్మ వండి పెట్టిన వంటలే మనల్ని కాపాడి. ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఫ్రోజన్ ఫుడ్లు, డబల్ రొట్టెలు ఇది ఇల్లే కదా. అమ్మ వండి పెట్టిన వంటనే మన శరీరంలో రెసిస్టెన్స్ ఇచ్చి, అందుకని మనం బతకలేదు. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎక్కడ ఉంటున్నాం, మనం ఏ స్థాయిలో పెరుగుతా ఉన్నాం. దమ్మాయిగూడలో ఉన్న బంజారాహిల్స్ లో ఉన్న పిల్లలతో పోటీ పడలేరా? బాధపడతారు. నేను మా ఊర్లో 2nd క్లాస్ దాకా ఉంటుంది, ఇప్పుడు మేము 5th క్లాస్ దాకా చేసుకుంటాం. నాకు గుర్తొచ్చినాక దానికి ఒక కాంపౌండ్ హాల్ కట్టించినాం, ఇట్లాంటి 2 కుర్చీలు కొనిచ్చినాం, 2 టేబుల్లు, 2 కంప్యూటర్లు కొనిచ్చినాం. ఎదిగింది మా స్కూల్ కూడా, అంత చేస్తే కూడా 100 మంది నేర్చుకుంటారు. సో అట్లా మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎక్కడున్నాం.